హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజీరా. మీ వీడియోలో అయితే కమ్మని నెయ్యి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను మీగడ తీసి పెట్టుకున్నాను. డైలీ పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అది పెట్టిన తర్వాత మీగడ కడుతుంది కదా, అదైతే నేను బాక్స్లో తీసి పెట్టుకున్నాను. తీసి పెట్టుకున్న మీగడిని నేను ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ అయితే మిక్సీ జార్లో తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఈ విధంగా అయితే వెన్నపూస వస్తుంది. చూసారు కదా, భలే వచ్చింది వెన్నపూస. వచ్చిన వెన్నపూసని ఈ విధంగా అయితే పొయ్యి మీద అది పెట్టుకొని మరిగించుకోవాలి. వెన్నపూస అయితే మొత్తం కరిగిపోయింది, నెయ్యి అయితే మరుగుతుంది. ఈ నెయ్యి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనమైతే మరిగించుకోవాలి. నెయ్యి మరుగుతుంటే ఇల్లంతా భలే స్మెల్ వస్తుంది. చూసారుగా, నెయ్యి అయితే రెడీ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద బాగా అడుగంటుతుంది. సో నేనైతే దించి పెట్టేసుకున్నాను నెయ్యి. చూసారుగా, ఎంతో కమ్మనైన రుచికరమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. మనం నెయ్యి లేకపోతే మనకి భోజనం తినడానికే అవ్వదు. పచ్చళ్ళలో, పప్పులో, అది ముఖ్యంగా స్వీట్స్లో నెయ్యి అయితే కంపల్సరీగా మనం యాడ్ చేస్తాం. చూసారా, నెయ్యి అయితే భలే వచ్చింది, భలే స్మెల్ వస్తుంది నెయ్యి అయితే. సో బాయ్, సీ యూ.